ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, ఆ బిడ్డలను ఎత్తుకొని కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. మార్కు సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. సందర్భము, చాలామంది తల్లిదండ్రులు ఆ బిడ్డలను ఆయన దగ్గర తీసుకుని వచ్చి వారిని ఆశీర్వదించాలని ప్రార్థన చేయవాలని ఆయన దగ్గర తీసుకుని వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఆ బిడ్డలను రాకుండా అడ్డగించుచున్నప్పుడు యేసు ప్రభు తన శిష్యులతో అన్నారు, వారిని అడ్డగించకుడి, ఆటంకపరచకుడి, వారిని ఎద్దుకు రానివ్వండని, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అని చలవిస్తూ వారిని ఎత్తుకొని కౌగిలించి వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన పిల్లలను ఆశీర్వదించువారు. పిల్లలు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నారు. చిన్న బిడ్డలు దేవుని యొక్క మనస్సును కలిగి ఉంటున్నారు. వారి దేవుని యొక్క ముఖమును చూస్తూ ఉన్నారు. వారు ఎల్లప్పుడూ దేవుని స్తుతించుచున్నారని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. పిల్లలను ఆయన ఆశీర్వదించువాడు. కీర్తనల గ్రంథం 147:13వ చరణం ఈ విధంగా తెలియజేస్తుంది. ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచియున్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించియున్నాడు. ఆశీర్వదించువాడు ఆయన. ప్రియ సోదరి సోదరులారా, మీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించాలని మీరు కోరుచున్నారా? ప్రార్థించుచున్నారా? వారి నిమిత్తం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నారా? అనేక మంది కుటుంబాల్లో పిల్లలు ఆశీర్వాదము లేకుండా అనేక రకాలైన వ్యసనములతోటి బానిసలుగా ఉండడానికి గల కారణము తల్లిదండ్రుల యొక్క ప్రార్థన. వారు వారి కోసం ప్రార్థిస్తారు కానీ తమ బిడ్డల కోసం వారు ప్రార్థించలేని స్థితిలో ఉన్నారు. మీ బిడ్డలను ఎప్పుడైతే దేవుడు ఆశీర్వదించాలని ఆయన యొద్దకు తీసుకొని వచ్చి ఆయన సంధిలో మీరు విజ్ఞాపన చేస్తారో అప్పుడు దేవుడు మీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. అక్కడున్నటువంటి తల్లిదండ్రులు ఆ బిడ్డలను ఎత్తుకొని ఆయన వద్దకు తీసుకుని వచ్చి ఆయన వారి మీద చేతులుంచాలని కోరుకున్నారు. అలాగనే మీ బిడ్డల కోసం మీరు కోరుకోండి, దేవుడు మీ బిడ్డలను ఆశీర్వదిస్తానని ఆయన చెప్తున్నాడు. మీ మధ్య మీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. మరొక వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయం 13వ చరణం ఈ విధంగా తెలియజేస్తున్నది. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. పిల్లలను పెద్దలను అందరినీ మన దేవుడు ఆశీర్వదించువాడు, శపించువాడు కాదు. అయా శాపం మా మీద ఉన్నది, మేము ఆశీర్వాదం పొందలేకపోతున్నాం అని మీరు అనుకుంటున్నారేమో. మీరు కోరుకొనండి, ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి, ప్రార్థన చేయండి. దేవాని యొక్క ఆశీర్వాదం మాకు దయచేయమని ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయండి. బిడ్డలను ఆయన వద్దకు తీసుకుని వెళ్ళినట్లుగా మీరు ప్రార్థనల ద్వారా విజ్ఞాపనల ద్వారా మీ బిడ్డలను దేవుని వద్దకు తీసుకుని వెళ్ళండి. వారికి వాక్యమును నేర్పించండి. దేవుని యొక్క ఆశీర్వాదాల కోసం ప్రార్థించండి. వారి భవిష్యత్తు అన్ని విషయాల్లో దేవుని యొక్క ఆశీర్వాదం మీ బిడ్డల జీవితాల్లో ఉంటాయి. వారు మీకు వ్యతిరేకులుగా ఉండరు. మీకు ఇష్టం లేని కార్యములను వారు జరిగించరు. దేవుని యొక్క ప్రణాళికలను వారిని పెంచండి. చక్కగా మీ ఇష్టానుసారంగా దేవుడు వారిని నడిపిస్తాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ బిడ్డల మీద కుమ్మరిస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు దయచేయనట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. తప్పక దేవుడు మీ మధ్య మీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. అట్టి ధన్యత మీ కుటుంబములకు మీ పిల్లలకు కలుగునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, మహిమగల రాజా, కృపా కనికరములు కలిగిన పరమ తండ్రి, వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు. పిల్లలను ఆశీర్వదించువాడు. వాక్యం వింటున్న ప్రతి ఒక్క తల్లిదండ్రుల యొక్క జీవితాల్లో వారి పిల్లలున్నారు. వారి పిల్లలకు ఆశీర్వాదములు దయచే ప్రభా. అన్ని విషయములలో ఆశీర్వదించు. ఆశీర్వాదం కోసం ప్రార్థించే మనస్సు తల్లిదండ్రులకు దయచే. నీ దీవెన కుటుంబాలకు బిడ్డలకు అనుగ్రహించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.